హల్లెలూయా. వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరమ్మే వింటకు రండి. ఓ సోదరులారా వేగిరమ్మే వింటకు రండి. రండి వినరా రండి, యేసయ్య ఎవరో తెలుసుకునరా రండి. రండి వినరా రండి, యేసయ్య ఎవరో తెలుసుకునరా రండి. నీ పాపాపరం తొలగించింది యేసయ్యనండి, మోక్షానికి మార్గం చూపించింది యేసయ్యనండి. నీ పాపాపరం తొలగించింది యేసయ్యనండి, మోక్షానికి మార్గం చూపించింది యేసయ్యనండి. రండి వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరమ్మే వింటకు రండి. ఓ సోదరులారా వేగిరమ్మే వింటకు రండి. రండి వచ్చి చూడండి, యేసయ్య చేసే కార్యములు చూడండి. రండి వచ్చి చూడండి, యేసయ్య చేసే కార్యములు చూడండి. నీ వ్యాధి బాధలు తొలగించింది యేసయ్యనండి, శాంతి సుఖములు కలిగించింది యేసయ్యనండి. నీ వ్యాధి బాధలు తొలగించింది యేసయ్యనండి, శాంతి సుఖములు కలిగించింది యేసయ్యనండి. రండి వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరమ్మే వింటకు రండి. ఓ సోదరులారా వేగిరమ్మే వింటకు రండి. సృష్టికర్తను మరిచావు నీవు, సృష్టిని నీవు పూజింపతగునా. సృష్టికర్తను మరిచావు నీవు, సృష్టిని నీవు పూజింపతగునా. భూమాకాశాలను సృష్టించింది యేసయ్యనండి, నూతన సృష్టిగా మార్చింది యేసయ్యనండి. భూమాకాశాలను సృష్టించింది యేసయ్యనండి, నీ నూతన సృష్టిగా మార్చింది యేసయ్యనండి. రండి వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరమ్మే వింటకు రండి. ఓ సోదరులారా వేగిరమ్మే వింటకు రండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరూ దేవుని మాటలిందా కుసేపు సరదుగా. దేవుడు భూమాకాశాన్ని సృష్టించినప్పుడు భూమిని సృష్టిలో సమస్తాన్ని కలిగించి వాటిని వేల్తాకి మానవుని చేశాడనమాట. మానవుని చేసి మానవునికి జీవాత్మ అనమాట, జీవింపజేసాడనమాట. జీవింపజేసి మానవు కాడ సహాయం చేసి అవను చేసి వాళ్ళిద్దరిన ఏదేని వనంలోని పెట్టాడనమాట. దేవుని స్తోత్రం. ఏదే వనంలో పెట్టాడు. ఆ ఏదైనా వనంలో పెడితే వాళ్ళు ఉండి దేవుడికి వ్యతిరేకంగా పాపం చేశారన్నమాట. దేవుడు తినొద్దన్న పండు తిని ఆజ్ఞ అతిక్రమం చేశారన్నమాట. ఆజ్ఞ అతిక్రమే పాపం చేశారన్నమాట. దేవుని స్తోత్రం. పాపం చేసినప్పుడు ఈ దేవుడు ఆదాం పాపం చేసినప్పుడు నేల శపించబడిందని లేకుండా తెలియబడుతుంది. నువ్వు పాపం చేసినప్పుడు నేల శపించబడింది మొత్తం అని దేవుడు అన్నాడనమాట. అని దేవుడి స్తోత్రం. అప్పుడు ఈ పాపాన్ని పరిహారం చేస్తాకి మన మధ్యకి యేసయ్యగా వచ్చాడనమాట. ఆ పరలోకాన్ని విడిచి భూలోకానికి యేసుక్రీస్తు ప్రభువుగా వచ్చాడనమాట. వచ్చి 12 మంది ఈ లోకంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడనమాట. 33 సంవత్సరాలు జీవించాడు.
30 సంవత్సరాలు తల్లిదండ్రికి ఇద్దెత్తు కలిగి ఉండి 3-4 సంవత్సరాలు సేవ పరిచేసి 12 మంది శిష్యులు ఏర్పరచుకుని ఇంకా 70 మంది శిష్యులు కాడ ఏర్పరచుకున్నారని లేఖనం తెలియబడుతుంది. ఆ రీతిగా ఎన్నో కార్యాలు చేసి అద్భుతాలు చేసి చనిపోయిన బిడ్డలకాడ లేవనెత్తాడనమాట. లేవనెత్తి అన్నీ చేసి చివరికి ఈ మానవుల పాపం కొరకడ ఆయన రక్తాన్ని సిందించాడనమాట. ఎందుకనంటే మానవుడు పాపాలు చేసి నేను ఈ గొర్రెపోతుల్ని ఏగపోతుల్ని బలిస్తాను, నా పాపం పోయింది అనుకుంటున్నాడు కదా. కొబ్బరికాయలు కొట్టి అవి కొట్టి ఆ తీర్థయాత్రలకు వెళ్ళి భోజనాలు పెట్టి అవి పెట్టి నా పాపం పోయింది అనుకుంటున్నాడు ఒకడు. ఆ పాపం ఎక్కడికి పోతావు? నరుడు చేసిన పాపం నరుడే బలి ఇవ్వాలంట అని లేఖనాలు తెలియబడుతున్నాయి, గ్రంథాల్లో అన్నమాట. నరుడు చేసిన పాపం నరుడే అక్కడ చెల్లించాలి, రక్తం చెల్లించాలన్నమాట. ఆ నరుడిని ఎవలైన వాళ్ళే పవిత్రంగా ఉండాలి, పవిత్రంగా పుట్టాలి, పవిత్రమైన జీవితం జీవించాలి, పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండి యవ్వన కాలంన నడి వయసులో అప్పుడు ఎవరి రక్తం చిందించాలని ఉందా లేఖనం, చిందించాలన్నమాట. ఆ రక్తాన్ని చిందించాడు యేసయ్య. చిందించి మానవుని కొరకు మానవ శిక్ష భరించాడు అన్నమాట. ఆయన భరించాడు మన శిక్ష యేసయ్య భరించి మనల్ని స్వతంత్రంగా చేశాడు అన్నమాట. చేస్తే ఇప్పుడు వాళ్ళు మానవులు ఏం చేస్తున్నారో దేవుడు మన కొరకు దిగివచ్చి మన కొరకు ప్రాణ త్యాగం చేస్తే ఆ దేవుని గుర్తించగా పెద్దల పారిప్రాయంలో పెద్దలు పారిప్రాయాసారంలో విగ్రహాలు చేసుకున్నారంట. అప్పుడు విగ్రహాలు చేసుకుని విగ్రహాల చుట్టూరు తిరుగుతూ మొదలెట్టారు. ఏంటి ఇప్పుడు దేవుడే వీళ్ళని బానిసత్వం నుంచి విడిపించాడు. దేవుడు కనపడినప్పుడు ఏం చేశారో విగ్రహాలు చేసుకున్నారన్నమాట. దేవుడు వాళ్ళతో లేనప్పుడు విగ్రహాలు చేసుకుని ఆ విగ్రహాల చుట్టూరు తిరుగుతూ నీవే మమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి నడిపించి దేవుడు దేవత పని ఆ విగ్రహం చుట్టూరు తిరుగుతూ భజన చేస్తున్నారంట. దేవుడి స్తోత్రం చేతంటే అప్పుడు ఆ పెద్దలు చేసిన పారిప్రాయం ఆచారం ప్రకారం ఇప్పుడు కాడ కొనసాగుతున్నారు అలా చేస్తున్నారన్నమాట. ఆ విగ్రహాలు అయ్యి చేస్తున్నారు. ఆ విగ్రహాలు చేయకూడదని బైబిల్ తెలియబడుతుంది. మనుషులు చేసిన విగ్రహాలు చేయకూడదు. మనిషిని చేసింది ఎవరో సృష్టికర్త దేవుడు సృష్టికర్త అయితే ఆ సృష్టికర్తని వదిలేసి వీళ్ళు బొమ్మలు చేసుకుని బొమ్మలు ఆరాధించకూడదు. అది ఎంతో పాపం. దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవుని గుర్తించగా మురికైపోయి యథార్థంగా దేవుడు యథార్థంగా పుట్టించాడు మానవుల్ని. ఈ మానవుల్లో కల్పించుకుని మంత్రాలన్నీ కల్పించుకొని యథార్థత పోగొట్టుకున్నారంట. పోగొట్టుకుని అబద్ధాల జీవితాలకి దొంగతనాలకి వ్యభిచారాలకి ఆటికి అలవాటు పడిపోయి సృష్టికర్తను మర్చిపోతే దేవుడు మళ్ళీ మన మధ్యకు వచ్చి మనల్ని వెలిగించాలని చీకట్లో సంచరిస్తాం అన్నమాట. మనం చీకట్లో ఉన్న వాళ్ళని వెలిగిస్తూ వచ్చాడు దేవుడు. ఆ వెలుగుని గుర్తిస్తలా మనం గుర్తించకుండా మూర్ఖత్వం నుండి జీవిస్తామన్నమాట. జీవిస్తుంటే అట్లా ఉండమనంగా దేవుని స్తోత్రం హల్లెలూయా. మనం త్వరకి ఎట్లాగో పెద్దల ప్రాయంలో జీవించాం. ఇప్పుడు అలా జీవించకూడదు. ఎలాగంటే దేవుడు అంతటా అందరూ రక్షణ పొందాలని అక్కడ కోరుతున్నాడు అన్నమాట. అప్పుడు అనాది కాలంలో అయితే
ఎవరట్లా ఉన్నా కానీ చూసి చూడనట్టు పోయాడంట దేవుడు. అనాది కాలంలో అంటే అనాది కాలం అంటే వాళ్ళు ఏమి తెలియని కాలం, అలాగే ఏమి తెలీదు. ఏది ఆ చెట్టు దేవుడు అంటే చెట్టు, ఈ పుట్ట దేవుడు అయితే పుట్ట, ఆ రాయి దేవుడు అంటే రాయి అట్ట పూజిస్తూ వచ్చారన్నమాట పెద్దలు అప్పుడు అనాది కాలంలో. ఇప్పుడు అనాది కాలంలో ఉన్నట్టు లేరు కదా. ఇప్పుడు అందరికీ తెలివిచ్చాడు దేవుడు. తెలివి ఉంది కదా, వేసిన జ్ఞానం ఉంది కదా, ఎవరి దేవుడో ఎవరు ఏది మంచో ఏది చెడో తెలుసుకునే వేసిన జ్ఞానం ఉంది కదా, నీకు తెలుసుకోవాలి. మన కొరకు ప్రాణం పెట్టాడు దేవుడు. అది తెలుసుకోకుండా దేవుడు చేసిన త్యాగాన్ని మనం తెలుసుకోకుండా లోకంలో ఈ ధనాపేక్ష అయిపోయే ధనం వచ్చింది. ధనం వచ్చి కళ్ళు కప్పేసింది మాట, మనోనేత్రాలు ముయ్యబడిపోయినాయి. ఈ ధనానికి అలవాటు పడిపోయి ధనానికి లోబడిపోయి ఇక ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియక అది అసలు దేవుడు ఎవరో తెలుస్తులా, తెలియకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారన్నమాట. చేస్తుంటే దేవుడి కాడ చూసి చూడనట్టు ఊడుకున్నాడు అనుకో, అప్పుడు మనకి ఏదన్నా బలహీనత పెట్టాడనుకో, ఆ బలహీనత నుంచి మనల్ని ఎవరో విడుదల చేసేవాళ్ళు లేరు. సృష్టికర్త మనల్ని కాపాడాలి. ఎవరు కాపాడతారు నిన్ను? దేవుణ్ణి అనుసరించి జీవించుకున్నామనుకో, నీకు దేవుడు ఒక చూపిస్తాడు. నీకు ధైర్యం ఉంటుంది. ఒకళ్ళు నేను నమ్ముకున్నాను అన్ని ధైర్యం ఉంటుంది. ఇప్పుడు ఒక యజమాని ఒక అధిపతిని నమ్ముకున్నాను అనుకో, అతని ధైర్యం ఉంటుంది కదా. అదే నలుగురు నమ్ముకుంటే నలుగురు నాలుగు మాటలు వాళ్ళ మాట వీళ్ళ మాట కలవక నలుగురు నాలుగు దారిని వెళ్ళిపోతారు. నీ పని అంతే, నట్టేంట్లో మూలిపోయినట్టే. అట్లాగే నలుగురిని నమ్ముకోకుండా దేవుణ్ణి నిజదేవుడు ఎవరో సృష్టికర్త ఎవరో తెలుసుకోవాలి. వేదాల్లో కూడా ఉంది ఇది. కుమారుడు అని ఉంది. కుమారుడు ఆ కుమారుని తెలుసుకోకపోతే జీవితం వ్యర్థమేనంట. అది వేదాల్లో కూడా ఉన్నాయి. అన్నులు పంతులు గారు వాళ్ళు చేసే వేదాల్లో కూడా ఉన్నాయి ఈ మాటలు. ఏ వేదాల్లో అన్నిటిలో చూసినా కానీ యేసు ప్రభువే దేవుడు అని తెలుస్తుంది. అక్కడ కుమారుడిగా వచ్చింది యేసు ప్రభు. రక్తపక్షం అని ఉంటుంది. రక్తం చెల్లించి యేసయ్య, జ్యోతిర్మడి యేసయ్య. అన్నీ దేవుడు యేసయ్య అని తెలియపడుతుంటే ఈ జనం గుడ్డువాళ్ళు గొర్రెల మంది అన్నట్టు ఎటు ఇది అయితే వాళ్ళు వెళ్ళిపోతారు అన్నట్టు మనం వేసిన జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తూ దేవుణ్ణి విసర్జిస్తామట. దేవుణ్ణి అనుసరించి జీవించుకోకుండా దేవుడిని అనుసరించి జీవించామనుకో మనకే ఒక కాపుదల ఉంటుంది. కాపుదల ఉంటుంది బట్ట. అంతేగాని దేనంటే దానంటే వెళ్ళిపోయామనుకో మన కాపుదాలు ఉండదు. ఎటు పడితే అటు వెళ్ళిపోయామనుకో మన కాపుదాలు ఏముంటుంది? మనల్ని ఎవరు కాపాడుతారో? మనల్ని కాపాడి ఒక నాదుడు ఉండాలి. నువ్వు ఉన్నావంటే నిన్ను కాపాడే ఒక నాదుడు ఉండాలి. లేకపోతే నిన్ను ఎవరు అందరూ నిన్ను ఎలంగా చూస్తారు. నిన్ను కాపాడేవాడు ఉన్నాడనుకో నిన్ను ఎవ్వరో ఏం చేయలేరు, నీ జోలికి రారు మాట. మనం సృష్టికర్తనే మనల్ని అంటు పెట్టుకుని జీవించాలి. అంతేగాని సృష్టికర్త మన గురించి పరలోకాన్ని ఇడిచి భూలోకానికి వచ్చాడనమాట. అది తెలుసుకుంటున్నా మనం. ఆయన ప్రాణం త్యాగం చేసి మనల్ని రక్షించాడనమాట. రక్షిస్తే ఆ జీవితాన్ని మనం వ్యర్థం పుచ్చుకుంటున్నామన్నమాట. నాకు నేనే ఇది అన్నట్టుగా
నాకు ధనం ఉంది, నాకు ఎవరు దేవుడు కావాలి, ఎవరు కావాలి, నాకు ఎవరు అక్కర్లేదు అన్నట్టుగా జీవిస్తామట. ఎవరు అక్కర్లేదో ఎవరు కావాలో అప్పుడు దేవుడు చూపిస్తే అప్పుడు తెలుస్తుంది. అట్లాంటి జీవితం అందాక రాకుండా మనం కాపాడుకోవాలి. దేవుడి స్తోత్రం.